ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దానికి అనుగుణంగానే ముందుకు సాగుతోంది. అయితే సూపర్ 6 పథకాల్లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకం అమలు గురించి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసే దీప యోజన పథకం త్వరలో అమలు చేస్తామని అన్నారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరం, ఎవరు అర్హులుగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఇక బీపీఎల్ కుటుంబాలకు ఆర్థికంగా గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నారు. ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి, అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టే ప్రధాన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీ వాసులై ఉండాలి. ఒకటి కంటే కూడా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ప్రతి ఇంటికి దీపం పథకం ద్వారా ఒక కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఆధార్ లింక్, మొబైల్ నంబర్, కరెంటు బిల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో వంటి పత్రాలు అవసరం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులను స్వీకరించడం లేదు. ప్రస్తుతానికి త్వరలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.